సిరిసిల్ల రాజన్న జిల్లా చందుర్తి మండల కేంద్రంలో మండల స్థాయి సమావేశంలో ముఖ్య నాయకులతో పాటు గ్రామాల నుంచి వచ్చేసిన అన్నలు అక్కలు సోదరుమణులతో ఈ సమావేశం జరిగింది। ఈ సమావేశంలో మండల స్థాయి కమిటీ ఏర్పరచుకోవడం జరిగింది। ఈ సమావేశంలో కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది। ఏంటంటే భారతదేశంలో అతి ఉన్నతమైన గొప్ప పదవి ఉన్న చీఫ్ జస్టిస్ గారిపైన దాడి చేయడం చాలా బాధాకరం। ఈ దాడికి ఎవరు చేసిరాయి అంటే భారతదేశంలో ఇప్పటికి 78 సంవత్సరాలుగా వచ్చిన రాజ్యాంగంలో మొట్టమొదట జరిగింది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగింది। దీనికి నరేంద్ర మోడీ మరి కేంద్ర హోంమంత్రి మరియు కేంద్ర న్యాయశాఖ మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని తెలంగాణ మాలమానాడు డిమాండ్ చేయడం జరుగుతుంది। ఎందుకు డిమాండ్ చేయడం జరుగుతుందంటే ఇన్ని సంవత్సరాలు పాలించిన వాళ్ళ దాంట్లో అతి ఉన్నతమైన సుప్రీంకోర్టు జడ్జి పైన ఎప్పుడు దాడి జరగలే। పార్లమెంటుపై దాడి జరిగింది కావచ్చు కానీ సుప్రీంకోర్టు జడ్జి పైన దాడి జరగడం మొట్టమొదటిసారి। ఇట్లాంటి సంఘటనలు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రాష్ట్రంలో దళితుల మీద, దళిత బడు బలహీన వర్గాల మీద, ప్రేమ జంటల మీద, ఎన్నో రకమైన కులాంతర వివాహాల మీద జరుగుతున్న దాడులు బీజేపీ ప్రాంతాల్లో ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఉన్న కాడ ఒక సిఐగా మన ఏదంటే డిఎస్పీ వేధింపులకు ఈరోజు ఒక ఎస్పీ గారు మరి ఆయన సర్వీస్ రివాల్వర్తో షూట్ చేసుకొని చనిపోయిందంటే ఒక దళిత ఎస్పీ కూడా బతకలేని పరిస్థితి ఉన్నదంటే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏ రకంగా పాలిస్తుంది, దళితుల మనోభావాలను ఎంత కాలం రాస్తుందో ఈ సమాజానికి అర్థమవుతుంది। కాబట్టి రానున్న తగనంలో మీ ఆర్ఎస్ఎస్, మీ మతమాదులకు, మీ బీజేపీకి, ప్రభుత్వానికి, మీ బీజేపీ నాయకత్వానికి తగిన గుణపాఠం చెప్పే రీతిలో మాలమానాడు సిద్ధమవుతుంది। కాబట్టి మీరు ఇకనైనా ఆలోచించుకొని మా యొక్క బడు బలహీన వర్గాల మధ్యలో చుచ్చులు పెడుతూ వర్గీకరణ పేరుతో మమ్మల్ని పీడిస్తున్న నాయకత్వాన్ని మీరు ఉపసంహరించుకోకపోతే రానున్న తరంలో మీకు తగిన గుణపాఠం చెప్పే రీతిలో రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో మీకు తగిన యొక్క పిలుపులు ఇస్తూ మాలమానాడు ముందుకు పోవడం జరుగుతుంది। వచ్చే నెల 26వ తారీఖున మరి ఢిల్లీలో జరగనున్న జంతర్ మంతర్ ఢిల్లీలో జరగనున్న మరి పెద్ద నిరసన కార్యక్రమం కూడా జాతీయ మాలమానాడు ఏర్పాటు చేస్తుంది। కాబట్టి దీనికి రాష్ట్ర అధ్యక్షుల వారు కూడా త్వరలో పిలుపులు ఇవ్వడం జరిగింది। ఇవరకు మరి ఎన్నో రకాల ప్రెస్ మీట్ల ద్వారా పిల్లి సుధాకర్ అన్న గారి నాయకత్వంలో మరి ఏదైతే ఢిల్లీలో జరగనున్న బంధు పిలుపుకి కానీ, ఢిల్లీలో జరగనున్న ర్యాలీకి కానీ, ఢిల్లీలో జరగనున్న ధర్నాకు కానీ పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం వహించవలసి వస్తుంది। మాలల పైన, దళితుల పైన, బీసీల పైన, ఎస్టీల పైన, మైనార్టీల పైన ఏ దాడులు జరిగినా దీనికి బాధ్యత బీజేపీ ప్రభుత్వమే వహించవలసి వస్తుంది, తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలియజేస్తూ ఖబర్దార్ మతం మొదలని తెలియజేస్తూ నా పేరు మేడి అంజయ్య। జై మాల, జై భీమ్।